సీనియర్ జర్నలిస్టు, మా రాజకీయ విశ్లేషకులు. రైట్, గోపాలరెడ్డి గారు, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అంటే రెండు రాష్ట్రాల్లో సిమిలారిటీస్ కనపడుతుంటాయి కొన్ని సందర్భాల్లో. నిన్నటిదాకా ఇక్కడ జింకల మృతి మీద వారం రోజుల పాటు తెలంగాణలో జింకలు, పర్యావరణం చాలా గోలగోలైంది. ఇప్పుడు షిఫ్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయ్యి అక్కడ ఆవుల మరణం మీద రగడ జరుగుతోంది. అంటే జంతువుల మరణం ఇక్కడైనా అక్కడైనా రాజకీయం అంతా కొంత ప్రతిపక్ష పార్టీలు ఇష్యూని ఫ్లేరప్ చేయడాన్ని ఎట్లా చూడాలి అనేది ఒక చర్చ అయితే బట్టకాల్చి మీదేస్తున్నారని టీడీపీ అంటుంది. వినపడుతుందా గోపాలరెడ్డి గారు? వినపడలేదా? వినపడతాను సార్, వినపడతాను. అదే ఏంటి, ఎందుకు దాన్ని అంటే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, రాజకీయం పబ్బం గడుపుకోవాలా అనేదే వైసీపీ టార్గెట్ అంటున్నారు. అదేం కాదు సార్. ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోవులేగా సార్ హాస్పిటల్లో మనుషులు అయితేనే, తర్వాత ఈ దాడులు అయితేనే బార్బేరిక్ యాక్షన్ అంతా మొదలుపెట్టి మొత్తం రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారు. మరి అది చంద్రబాబు నాయుడు ఏది కూడా నిజం మోసుకొని నిజం చెప్తే ఆయనకి ఇబ్బంది. ఆయన నిజం చెప్తే రాజశేఖర రెడ్డి ఒక మాట అనేవాడు, నిజం చెప్తే ఆయన తలకాయ పగిలిపోతుంది. ఆ కారణంతో ఆయన నిజమే చెప్పడు. మరి ఈ గోవులు చనిపోయడం అయితే నిజము, మొత్తం అంతా అందరికీ తెలుసు. గోవులు చనిపోయాయి, దాదాపు 250 ఆవులు చనిపోయాయి, 250 ఆవులు. నిజంగా ఒక రైతు దగ్గర ఇన్ని ఆవులు చనిపోతే ఆ రైతు గుండు కొట్టుకొని వెళ్ళిపోడు, ఆ రైతు ఉరి తప్ప ఏముంటుంది. కాబట్టి ఇది సిబిఐ ఎందుకంటే గోపాలరెడ్డి గారు అంటే ఏజ్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కొన్ని మరణించడం మనుషుల్లాగానే జంతువులు ఏవైనా మరణిస్తాయి. ఒక ఏజ్ అయిన తర్వాత అనారోగ్యంతోనో వాటి యొక్క వయసు మీరిన తర్వాత మరణిస్తాయి కదా. పెద్దాన్ని మరణించడమే అసలు జీవితకాలం బతుకుంటాయా? మనుషులు బతకరు, జంతువులు బతకరు కదా. పెద్దాన్ని ఇష్యూ చేయటం ఏంటని అంటున్నారు. లైవ్ స్టాక్ రిజిస్టర్ చూస్తే తెలుసు సార్. లైవ్ స్టాక్లో చూస్తే దాని వయసు ఎంత, దాని ఎన్ని ఈతలు అయింది, అది ఎన్ని ఉండదు సార్. అది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో అని చెప్తారు. ఆవు వచ్చేసి 21 సంవత్సరం బతుకుతుంది సార్, 15-16 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతుంది. దాంట్లో గోశాల బ్రహ్మాండంగా ఉంటుంది. ఆడ కావాల్సినటువంటి గడ్డి అయితేనేమి, తర్వాత దాన అయితే పర్ఫెక్ట్గా దొరుకుతుంది. అటువంటి చోట ఇంత అరాచకం జరిగి ఆవులు చనిపోతే నిజంగా రైతు అయితే బతకడానికి అవకాశం ఉందా? రైతు ఆత్మహత్య చేసుకుంటాడు సార్. కాబట్టి ఆ లైవ్ స్టాక్ రిజిస్టర్ అది పబ్లిష్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ చూపాలా అసలు ఎన్ని ఆవులు వస్తున్నాయి, ఎన్ని ఆవులు చనిపోయినాయి, ఎన్ని ఈనుతున్నాయి, ఎన్ని దూడలు చనిపోయినాయి కూడా లెక్కజాని చెప్పాల్సిందే కదా. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సార్. ఒకటో ఆరో నిర్లక్ష్యానికో లేదా చనిపోవచ్చు, లేకుంటే ఒకటి ఏజ్ అయిపోయి చనిపోవచ్చు, అనారోగ్యానికి గురై కొంత సకాలంలో వైద్యం అందకపోవచ్చు. కానీ ఇది ఏ ప్రభుత్వం ఉన్నా జరిగేదా? మీ ప్రభుత్వంలో చాలా సురక్షితంగా ఆవులన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఇప్పుడు వాటికి రక్షణ లేదు, వాటికి సురక్షితం లేదు, వాటికి ఆలనా పాలన లేదు అని చెప్పాలనుకున్నారా? ఖచ్చితంగా లేదు, ఆలనా పాలన లేదు. వాళ్ళు దాన్ని నెగ్లిజెన్సీ చేసి ఎవరో ఒక ఎంప్లాయీ, టీటీడీ ఎంప్లాయీ చెప్పాడు, ఈ డాక్టర్లు సరిగా లేదు, డాక్టర్ ట్రీట్మెంట్ సరిగా లేదు, ట్రీట్మెంట్ అందరం లేదు, ఈ కాలం చెల్లిన మందులు వాడి చనిపోయినాయని చెప్తున్నారు కొంతమంది. అది మీ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ గ్రాస్ నెగ్లిజెన్సీ గురై ఆవులు చనిపోతాం సార్. మనం గోమాత అని చెప్పి పొద్దున్న లేచి మన ఆడవాళ్ళు మగవాళ్ళు మొక్కి దాని చుట్టూ ప్రదర్శన చేసి మొక్కుతారు సార్. ఆ గోవులు 191 నుంచి 200 ఆవులు చనిపోయినాయి అంటే అసలు ఏం గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ ఎవరికి రక్షణ కల్పిస్తాను సార్? ఆరోగ్యశ్రీ రద్దు చేసి మనుషులు చచ్చిపోతున్నారు, విపరీతంగా చచ్చిపోతున్నారు, మనుషులు కొడుతున్నారు. ఇది ఒక బార్బేరిక్ యాక్షన్ మొదలుపెట్టి ఇది చంబల్ వ్యాలీ చేసినారు సార్. చంబల్ వ్యాలీ చేసినారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. ఒక అగ్నిగుండంగా, ఒక అపోజిషన్ వాళ్ళందరినీ భయంకరంగా చంపుతున్నారు, భయంకరంగా కొడుతున్నారు. రైట్, వస్తా మీ దగ్గర మళ్ళీ వస్తా. దీపక్ రెడ్డి గారు, ఏంటి అంత అరాచకం? ఆవులను రక్షించలేని స్థితిలో ప్రభుత్వం ఉందా? లేకుంటే మీరు కూడా అప్పుడు ఒకటో ఆరో ఆవులు సరిపోతే అప్పుడు మీరు రాజకీయం చేశారు, ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు, వాళ్ళు రాజకీయం చేస్తారు. పాత్రలు మారినాయి అంతేగాని జరగాల్సిన పరిణామం ఒకటే. కానీ క్యారెక్టర్స్ అటు ఇటువైనా ఏమన్నా దీపక్ రెడ్డి గారు?
లేదు సార్, ఒకటి అర చనిపోతే పెద్ద పట్టించుకోవాల్సిన విషయం ఏం కాదు. ఒకటి అర ఆరోగ్యం నమస్కారం అండి. చనిపోకుండా వస్తా గోపాల్ రెడ్డి గారు